మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. హింసించే రాజు 23 పులకేసి అనే ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా మనకి ఇంతకుముందు రావడం జరిగింది. అందులో హీరో వచ్చేసి మన కమెడియన్ వడివేలు. అదేవిధంగా ఆయన ఏం చేసేవాడంటే పిచ్చి నిర్ణయాలు, ఎందుకంటే ఆ సినిమాలో ఆయన రాజు పిచ్చి నిర్ణయాలన్నీ తీసుకొని ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెట్టాడు. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి 24వ పులికేసిగా మేమందరం చెప్తున్నాం. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజలందరినీ గత ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది పెట్టాయో, ఎలా చేశాడో, ఎంత బాధ పెట్టాడో, ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో, ఎంత అన్యాయం చేశాడో మనందరూ తెలిసిన విషయమే. దానికి చూసాం. అందుకు కారణంగా ఆయనకి 11 సీట్లు పిచ్చి ఆయన ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి మనందరికీ తెలుసు. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారో మనం అందరం చూస్తున్నాం. భారీ అవినీతి జరుగుతుంది, అమరావతిని ఇది చేస్తారు, అమరావతి క్యాపిటల్ ఉండకూడదు అని చెప్పి ఆయన మాట్లాడినది మీరు అసెంబ్లీలో పెట్టుకుంటే రేపొద్దున మేము వచ్చినప్పుడు మేము అసెంబ్లీలో పెట్టి అంటే నీకు లా అంటే ఒక రెస్పెక్ట్ లేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయనకి అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించకుండా, అసెంబ్లీకి రాకోకుండా కేవలం బెంగళూరు నుంచి ఫ్లైట్ తీసుకొని ఇక్కడికి విజయవాడకు వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టేసి అన్నీ మాట్లాడేసి వెళ్ళిపోతుంటారు. అసలు రాజ్యాంగంలో రాజధాని అనేది లేదంటాడు. మరి మీరు గత ప్రభుత్వంలో 3 రాజధానుల పేరు పైన ఎందుకు 3 ముక్కలు ఆట ఆడినాడు అనేది ప్రజలందరూ గమనించినారు, ప్రజలందరూ చూశారు మీరు చేసినది కూడా. అందులో కొత్తగా ఏంటంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మ్యావీ గన్ అంట. నేను అందరూ కూడా చూసాం. మ్యావీ గన్ ఆ పేరు చూస్తా అంటేనే ఏం అర్థం కాదు. మళ్ళీ ఆయన జగన్ అని మీకు పేరు నచ్చదేమో అంటున్నాడు. అసలు హాస్యాపదం. ప్రజలందరూ కూడా చూసి ఆయనకి ఏమన్నా మతిస్థిమితం ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఈజీ మెంటలీ రిటార్డెడ్ అనే పరిస్థితికి ఆయన తీసుకెళ్తున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ గారి పైన మళ్ళీ విమర్శలు. ఈ మ్యావీ గన్ అనేది ఏదైతే ఒక కాన్సెప్ట్ తెచ్చాడో అందులో కాకుండా పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన విమర్శలు. ప్రజలందరూ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖని 25వ స్థానంలో నుంచి 1వ స్థానం వరకు ఏ రకంగా ముందు తీసుకెళ్తున్నారని చెప్పి మన ప్రజలందరూ చూస్తున్నారు. 5 జాతీయ అవార్డ్స్ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ అధ్యక్షులకి 5 జాతీయ అవార్డ్స్ కూడా పంచాయతీరాజ్ శాఖలో రావడం జరిగింది. అవన్నీ మీకు కనపడడం లేదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము మిమ్మల్ని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ప్రజల నుంచి మా నాయకుడికి వచ్చిన ఆదరణ చూసి, ఆయన చేసే మంచి పనులు చూసి ఓరవలేక వాళ్ళని ఊరికే విమర్శలు చేసుకుంటా బెంగళూరు నుంచి తాడపల్లికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేయడం, వెళ్ళిపోవడం. కానీ నిన్న మాత్రం చాలా హాస్యాస్పదంగా ఆ మ్యావీ గన్ కూడా అలాగే చేశారు. వైసీపీ పార్టీ నాయకులైతేనే కానీ, వైసీపీ పార్టీ అయితేనే కానీ రాజధాని విషయంలో ఏ రోజు సపోర్ట్ చేయలేదు. ఆ పార్టీకి ఒక సిద్ధాంతం కానీ ఒక పాలసీ కానీ లేదు. ఎందుకంటే నాయకుడే అట్లుంటే ఆ పార్టీలో నాయకులు ఎలా ఉంటారో మనం అందరూ చూడాల్సిందే. ఎప్పుడు ప్రజల అశాంతిని వాళ్ళ విశ్రాంతి లేకుండా కూడా ఆ పార్టీ మనకి ఈరోజు వరకు కూడా అనేది. అదేవిధంగా 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆట అన్నాడు. అదేవిధంగా బటన్ నొక్కడమే పాలన అనుకుంటూ అదే పాలన అనుకుంటూ బటన్ నొక్కుంటూ పోయినాడు, కానీ ఏమీ చేసింది లేదు. మరి ఈ మ్యావీ గన్ అనే కొత్త కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందేమో కానీ, ఎందుకంటే సారు మనం చూసినట్లయితే అందరూ వింటుంటారు పబ్జీ గేమ్ చాలా బ్రహ్మాండంగా ఆడుతుంటాడు. ఈవినింగ్ అయితే కానీ ఎప్పుడైతే పని లేకోకుండా ఆ పబ్జీ గేమ్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు మ్యావీ గన్ అనేలాగా కూడా చేసుకున్న తీరు నిన్నైతే ప్రజలందరూ కూడా చాలా హాస్యపదంగా చాలా నవ్వుల పాటుగా ఉంది ఆయన మాట్లాడిన తీరైతే మాత్రం. రాజధాని అభివృద్ధికి ఎటువంటి సహకారం అయితే మాత్రం వైసీపీ నాయకులు చేయలేదు. అందులో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, రాజధాని స్టేబుల్గా ఉండాలా అని చెప్పేసి రాజధాని పునర్నిర్మాణానికి వాళ్ళు శంకుస్థాపన చేశారు కూటమి ప్రభుత్వం. అదేవిధంగా 50,000 కోట్లతో కొత్త ప్రాజెక్టులు కూడా అక్కడ తీసుకొస్తున్నారని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా డెవలప్మెంట్ కూడా చాలా వేగంగా అక్కడ వెళ్తుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాపిటల్ అని కూడా తీర్మానం కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మన అందరం కూడా మనం చూసాం. సో ప్రజల్లో భయం క్రియేట్ చేయడానికి, ఇన్వెస్టర్స్లో ఒక భయం క్రియేట్ చేయడానికి జగన్ చేసుకున్న కుట్ర మనందరికీ ఒకటే రాజధాని, దట్ ఈస్ అమరావతి అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు టూర్లు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు అటు వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏం పనులు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు.
25వ స్థానంలో నుంచి 1వ స్థానం నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన శాఖను తీసుకొచ్చారు, పంచాయతీ శాఖ. మీరు సెక్రటరేట్కే రాకోకుండా పాలన చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేట. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకి ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయ్యారో ఇంతకుముందు శాఖ మంత్రి ఎవరో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు పంచాయతీరాజ్లో పవన్ కళ్యాణ్ గారు అంటే పంచాయతీరాజ్ అంటే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మాకు అహుడాకి నేను చైర్మన్గా ఉన్నాను, ఆయన దయ వల్ల మాకు ఎంతో అనుబంధం ఉంటుంది పంచాయతీరాజ్ శాఖతో. సెక్రటరీ అయితే కానీ డిపిఓస్ అయితే ప్రతి ఒక్కరు ఒకటే అంటారు, మేము ఎంతో అదృష్టవంతులు, ఇటువంటి మంత్రులు మా జీవితంలో ఇటువంటి మంత్రిని మేమైతే చూడలేదన్నా అని చెప్పి చాలా ఇది చేస్తుంటారు. అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు ఎలా ముందుకెళ్తున్నారో మనం అందరం చూస్తున్నాం. అదేవిధంగా మీరు ఏ విమర్శలు అయితే చేస్తున్నారో మా నాయకుడు ఆకాశం పైన ఉమ్మేస్తే తిరిగి మీ మొహం పైన పడుతుందని చెప్పేసి వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. సో మీరు ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, ఎటువంటి చేస్తే కూడా మేము చూస్తూ ఊరుకోం. అదేవిధంగా అడవి తల్లి బాటతో అడవిలోకి వెళ్ళి వెనక పడిపోయిన వర్గాలందరికీ డెవలప్మెంట్ చేస్తూ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ముందుకెళ్తున్న ఏకైక నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మీరు ఏదైతే విమర్శలు చేశారో రాజధానికి మీరు చెప్పిన పేర్లు ఏదైతే ఉన్నారో మీరు కొంచెం సైకాట్రిస్ట్కి చూపించుకునే అవసరం చాలా మీకు ఇమీడియట్గా ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మీకు అంతగా ఉంటే మీకు పేర్లు పెట్టుకోవాలంటే మీ ఇంటికి జగన్ జంగల్ అని పెట్టుకోండి, లేదా ఇంకొక పేరు ఏమైనా పెట్టుకోండి, అంతే తప్పితే కానీ ఈ పిచ్చి పేర్లు చెప్పేసి ఇవన్నీ చేయమాకండి. బ్రహ్మాండమైన స్కీమ్స్ వెళ్తున్నాయి ప్రజల్లోకి, బ్రహ్మాండమైన కార్యక్రమాలు వెళ్తున్నాయి ప్రజల్లోకి, బ్రహ్మాండంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీకు గతంలోనే మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు చేసిన అరాచకాలకి మీకు 11 సీట్లు ఇచ్చారు. ఇంకా ఈ పిచ్చితనంగా మీరు మాడుతుంటే 11 సీట్లు కాస్త 1 సీటు కూడా మీకు ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా పెద్దలందరూ తీర్మానం చేశారు కాబట్టి దానికి సంపూర్ణంగా మద్దతుకు కూడా అనంతపురం జిల్లాలో ఈరోజు సాయంకాలం కూడా బ్రహ్మాండమైన ర్యాలీ, మా పార్టీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి బ్రహ్మాండంగా కొవ్వొత్తులతో, ఎందుకంటే మంచిగా లైట్నింగ్తో మనకు ఒక కొత్త ఇది వచ్చింది కాబట్టి, ఒక కొత్త మన క్యాపిటల్ కూడా తీర్మానం అయింది కాబట్టి బ్రహ్మాండమైన సెలబ్రేషన్స్ ఒక పండగ వాతావరణంలో ఈరోజు అనంతపురంలో చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. రిపోర్ట్ ఇవ్వలేదండి, మరి ఎవరు చెప్పారో మనకు తెలియదన్నా. కమిటీ పూర్తి రిపోర్టు పార్టీ పెద్దలకు అందజేస్తాం. ఏమి జరిగిన ఇన్సిడెంట్స్ అనేది కూడా పార్టీ పెద్దలకి అందజేస్తాం. ఏ నిర్ణయమైనా కూడా పార్టీ పెద్దలు తీసుకుంటారని స్పష్టంగా ఇంతకుముందు మీడియా ముఖంలో మేము అందరూ చెప్పాం. సో ఖచ్చితంగా కమిటీ చేశారు. మేము కూడా రైల్వే కోడూరుకి వెళ్ళి 2 రోజులు కూర్చొని ప్రతి ఒక్కరితో సంప్రదించినాం. దాని మంచి చెడ్డ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ రిపోర్ట్ పార్టీ పెద్దలకి ఇచ్చాం. సో ఖచ్చితంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం ఆయన తీసుకుంటాడు. అది ఏ నిర్ణయమైనా పార్టీ పెద్దలు తీసుకోవాల్సింది. స్మూత్గా వెళ్తున్నారు అని ఏం చెప్పారన్నా, మేము చూడండి, ఇట్ ఈస్ టోటలీ పర్సనల్ ఇష్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ఇష్యూని పవన్ కళ్యాణ్ గారికి చుట్టడం అనేది టోటల్ రాంగ్. అది ఆయన పర్సనల్ ఇష్యూ. పర్సనల్ ఇష్యూలో చేశాడు కాబట్టి మామూలుగా ఇంత అదే చెప్తాను, న్యాయం చేయండి. దాంట్లో న్యాయభోగాలు మేము ఈరోజు మీకు వచ్చి అదే అవన్నీ మాట్లాడలేదు, ఎందుకంటే దాంట్లో చాలా డీప్గా ఉంది అనాలిసిస్. అది ఏవైనా కానీ ఆ నిర్ణయం తీసుకుంటారు. ఎక్కడా లేనిది మాకు కమిటీ వేసి ఎమ్మెల్యేని పార్టీ ప్రోగ్రాంలు కూడా రానికోకుండా ఇది తేలంత వరకు నువ్వు పార్టీ ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ కాకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ నిర్ణయం ఆయన తీసుకున్నారు. అంటే కమిటీ కూడా డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చింది. ఖచ్చితంగా దాని నిర్ణయం కూడా తీసుకుంటారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో లోక్సభలో అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి బిల్లు పెట్టడం జరిగింది. ఆ బిల్లు కూడా ఆమోదయోగమైంది. ఈరోజు రాష్ట్రంలో ప్రజలంతా కూడా అమరావతి ఒక క్యాపిటల్ రాజధానిగా కావాలని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో చేస్తున్న కృషికి ప్రజలంతా కూడా ప్రతి పల్లెల్లో కూడా పండగ వాతావరణం నెలకొంటూ ఉంది. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా మా ఏపీ ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని అమరావతికి లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం జరిగిందని చెప్పేసి ఒక సంతోషంలో ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోకోకుండా, అసెంబ్లీలో మాట్లాడుకోకుండా బయట ఒక ప్రెస్ మీట్ పెట్టి
దేశంలోనే రాజధాని ఉండేది, రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు అని చెప్పేసి అని ఒక పిచ్చి మాటలు మాట్లాడే వ్యక్తికి మళ్ళా 2029లో అధికారం అవసరమా అని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 3 ముక్కలాట ఆడుతున్న ఒక జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిన్న బిల్లు ప్రవేశపెడితే మొత్తం ప్రతిపక్ష హోదా ఉన్న కాంగ్రెస్ పార్టీతో సహా 11 పార్టీలు ఈ అమరావతి రాజధాని బిల్లుకు మద్దతిస్తే, ఒక రాష్ట్రంలో ఉంటూ ఒక ప్రధానమైన పార్టీ అధినేత అయిన నువ్వు, ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన నువ్వు ఈరోజు అమరావతి రాజధానికి మీరు బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే మిమ్మల్ని ఏమనాలా అని చెప్పేసి అని ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు, మేము అడుగుతున్నాం. బాబాయిని చంపిన ఒక హంతకుడు అవినాష్ రెడ్డి గారు వాకౌట్ చేసి బయటకు వస్తారు. మీరు ప్రెస్ మీట్ పెట్టి రాజధాని అవసరం లేదు అన్నట్టు మాట్లాడితే నువ్వు స్వయంగా మాట్లాడుతున్నావా, లేకుంటే నీకు ఎవరైనా చెప్తే చేస్తున్నావా? నువ్వు లేకోకుంటే మీ పార్టీ ఒక కోర్ కమిటీ ఉంటుంది, కోర్ కమిటీతో కూడా చర్చించుకోకుండా నువ్వు ఒక నియంత్ర పాలన చేస్తున్నావా? ఏదో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మీ పార్టీ నాయకులే ఏంది మాట్లాడుతున్నారు మా నాయకుడు అన్న విధంగా చర్చించుకుంటున్నారు. కాబట్టి తమిళనాడులో ఒక పులికేస్ అని చెప్పేసి అని వడివేలు హీరోగా తీశానంట. అలా ఉంది. అంటే ఒక కామెడీ యాక్టర్ కాకపోతే అక్కడ సీరియస్ హీరోను కాకపోతే ఎక్కడ తప్పి నువ్వు వ్యవహారం చేస్తున్నావు. రాష్ట్ర ప్రజలను నువ్వు ముప్పు తిప్పులు పెడుతున్నావు. కాబట్టి ఇవన్నీ మానుకొని రాజధాని అమరావతికే మీరు కట్టుబడి ఉండాలా అని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రానికి ఒక క్యాపిటల్ రాజధాని అనేది అవసరం. ఒక హైదరాబాద్ నగరంలో ఒక అమరావతి రాజధానిని కూడా చేయాలా అని చెప్పేసి అని ఒక చంద్రబాబు నాయుడికి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు కూడా పిలుపునిచ్చారు. ఎందుకంటే ఒక క్యాపిటల్ రాజధాని ఉండాలా అని చెప్పేసి అని. కాబట్టి దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మీరు కూడా నిబద్ధతతో పనిచేయాలని చెప్పేసి అని తెలియజేస్తున్నా. ఇంకోటి ఏమంటే, పంచాయతీలో జాతీయ స్థాయిలో 5 అవార్డులు ఈరోజు వచ్చినాయంటే అది ఒక్క ఘనత మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే గత 5 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏమి లేకోకుండా ఉత్త పథకాలతోనే పబ్బం గడిపి పంచాయతీ వ్యవస్థను, ఎస్సీ కార్పొరేషన్లను, బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిన దాన్ని ఒక 20 ఏళ్ళు వెనక్కి నెట్టిన ఆంధ్ర రాష్ట్రాన్ని 24లో స్థానంలో ఉన్న మన ఏపీని నెంబర్ 1 స్థానానికి తెచ్చిన ఘనత మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి. ఎస్సీలంతా మేము వైసీపీ వైపు ఉన్నామని చెప్పేసి అని కొంతమంది దళిత నాయకులు కూడా ఎస్సీ సభలు పెట్టారు. ఎస్సీ సభల్లో ఎస్సీ సంబంధించిన వ్యక్తులు కూడా ఖండించారు. ఏమని? సభ సక్సెస్ కాదని. ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఎస్సీ సభలు కూడా ఫెయిల్యూర్ అయినాయి. కారణం ఏమంటే మీరు ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసినందుకు గాను. జిల్లాలో ఉన్న దళిత సోదరులందరికీ నేను విన్నవించుకున్న ఏమంటే, ఈ కూటమి ప్రభుత్వము ఈరోజు నిరుద్యోగులకు, విద్యార్థులకు, ఎస్సీ రైట్లకు, ప్రతి ఒక్కరికి ఎస్సీ కార్పొరేషన్లకు నిధులు ఇస్తూ న్యాయం చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా జిల్లాలో ఉన్న ఎస్సీలంతా కూడా కూటమి వైపే ఉంటుందని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మరోసారి హెచ్చరిస్తూ ఉన్నా, మీరు పిచ్చి పిచ్చి మాటలు చెప్పితే రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. 01కి ఒక్క సీటు మాత్రమే పరిమితం చేస్తారు. గుర్తుపెట్టుకొని మీరు వ్యవహరించాలని చెప్పేసి తెలియజేస్తూ జై జనసేన, జై హింద్. ఈరోజు అనంతపురం జిల్లా సింగనమల్లి నియోజకవర్గం బుకరాయ సముద్రం మండలంలో జనసేన పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరియు ఈ రాజకీయ పార్టీ అని చెప్పుకునేదానికే సిగ్గుచేటు ఉన్నటువంటి వైసీపీ నాయకులకు మేము ఒకటే తెలుపదలుచుకున్నాం. నిన్నటి రోజున కూటమి ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రంకు తలమానికమైన రాజధాని నిర్మించుకొని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అడుగులు వేస్తున్న తరుణంలో శాసనసభలో బిల్లును పాస్ చేసి లోక్సభ పంపించినప్పుడు లోక్సభలో కనీసం ఆంధ్ర రాష్ట్ర రాజధానికి మద్దతు ఇవ్వలేనటువంటి రాజకీయ నాయకులు వైసీపీ పార్టీలో కొనసాగుతున్నారంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వారికి ఓట్లు వేసినటువంటి వారు సిగ్గుతో తలదించుకుంటున్నారు. అంతేకాకుండా వారి అధినాయకుడు నిన్న
లేచిందే ఏడికి పరుగు అన్నట్లు నిన్న మీడియా మీటింగ్ పెట్టి అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదంటాడు. అతనికి రాజకీయ పరిజ్ఞానం ఉందా లేదా, అతని సైకో చేష్టలా, లేదంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అతనికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలన్నటువంటి కంకణం ఏమైనా కట్టుకున్నాడా అనేటువంటి అనుమానం నిన్నటి మీడియా సమావేశంలో మన జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తుంటే అతని సైకో చేష్టలు, అతని పగ ప్రతీకార జ్వాలలు రగులుతున్నట్లుంది. మీకు ఏదైనా కక్ష ఏమన్నా ఉంటే ప్రజల మీద మీరు కక్ష సాధింపు చర్యకి పాల్పడితే మీకు గతంలోనే ప్రజలు బుద్ధి చెప్పారు. అంతకంటే గట్టి దెబ్బ వచ్చే ఎన్నికల్లో మీకు తగులుతుంది. అసలు ఏ విధమైన రాజకీయ పార్టీ నాయకుడికి అనర్హుడు అనేటువంటి నిన్నటి మీడియా మీటింగ్లో జగన్ చెప్పగానే అతనే చెప్పాడు. ఎందుకంటే రాజధాని పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని పెట్టి రాజకీయ పార్టీకి అధినాయకుడు కాదు కదా, ఆంధ్ర రాష్ట్ర పౌరునిగా కూడా కొనసాగడానికి అనర్హుడని జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి తెలుపుతూ ఈ సైకో ఇజాన్ని, ఈ పిచ్చి పరాకాష్ఠకి పోయిన వ్యక్తిని మనం అందలం ఎక్కిస్తే కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లేనని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి జనసేన పార్టీ తరఫున తెలుపుతూ, మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలా, నిబద్ధత కలిగినటువంటి నాయకుడు పనిచేస్తే ఫలితం ఏ విధంగా ఉంటుందనేటువంటిది చెప్పకనే నిన్నటి రోజున మన దేశంలోనే 24వ స్థానంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖను మొదటి స్థానంలోకి తీసుకొచ్చి మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా ముందుకు చేయగలనే సమర్థమైన నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమేనని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి తెలుపుతూ, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం మాత్రమే చేయగలదని ఇతర కుయుక్తులు కుట్రలు చేసేటువంటి ఈ అపనమ్మకం నాయకులను నమ్ముకుంటే మన ఆంధ్ర రాష్ట్ర భావితరాల భవిష్యత్తు అధోగతి పాలవుతుందని. జై జనసేన, జై హింద్. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అమరావతి రాష్ట్ర రాజధానిగా నిన్న పార్లమెంటులో బిల్లు పాస్ కావడం 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు గర్వించదగిన రోజు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని అని జనసేన పార్టీ ఇప్పటి నుంచి కాదు 10 ఏళ్ల నుంచి ఒకటే మాట మీద ఉందాం, ఒకటే మాట ఈరోజు నిలబెట్టుకున్నాం. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిన్నటి రోజున పార్లమెంట్లో బిల్లు పాస్ కావడానికి ప్రతి ఒక్క పార్టీ సహకరించిన అన్ని పార్టీలకు వైసీపీ తప్ప బిల్లు పాస్ కావడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్క పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున వైసీపీ పార్టీ బిల్లుకు మద్దతు తెలపలేదు. అసలు ఎందుకు మద్దతు తెలపలేదు? మీరు ఆంధ్ర రాష్ట్రంలో మీరు అసలు లేరా? ఆంధ్రాలో మీరు ఓట్లు అడగలేదా? అంటే ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అందుకే ప్రజలు ఆలోచించి 2019లో మీరు ఎలా వచ్చారో 2024లో ఎలా అయిపోయారో ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్పారు. రాబోయే రోజుల్లో ఏదో 11 ఉండే అవి కూడా లేకుండా మీకు చేసేకి ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. ఒకసారి మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీరు మాట్లాడుతా అంటే మీకు ఎవరు రాపించారు ఆ స్క్రిప్ట్? మీరు అసలు నిజంగా ఒక మాజీ సీఎం లాగా మాట్లాడుతున్నారు, లేకపోతే ఏదో నెల్లూరు నుంచి వస్తారు, వారానికి ఒక ప్రెస్ మీట్ పెడతారు, ఏదో తెలియని మాట మాట్లాడతారు. అసలు ఒక సీఎం అనే స్థాయి ఎట్లుండాలి? నువ్వు సీఎంగా ఉండి అసెంబ్లీలో పోయి కొట్లాడి ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల. నువ్వు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని మీరు వెళ్లకుండా అసెంబ్లీకే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడితే చెల్లో. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాబోయే రోజుల్లో మీరు ఇలాగే కొనసాగిస్తే మీ మాటలన్నీ తగిన బుద్ధి ప్రజలే చెప్తారు. నిన్నటి రోజున పార్లమెంట్లో మనకు అమరావతిగా రాష్ట్ర రాజధానికి తెలిపిన పార్టీలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి మా జనసేన పార్టీ తరఫున, జనసేన పార్టీ ప్రజాపక్షాన మా పవన్ కళ్యాణ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని ఎన్నో విధాలుగా అసలు 5 ఏళ్ళు మీరు చేసిన పని ఏంటో ఒకసారి చెప్పండి. రాష్ట్ర రాజధాని లేకుండా చేశారు 5 ఏళ్ళు. కనీసం బిల్లు అమరావతి అని మీరు పేరు పలకడానికి కూడా సంకోచం చేస్తున్నారు. అసలు ఎందుకో మీకు అంత అవహేళనగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని లేకుండా ఉంటుంది ఎక్కడన్నా కూడా? ఎక్కడన్నా ఏ రాష్ట్రానికి కూడా రాజధాని లేదా? అసలు ఒకసారి చూడండి సార్, మీరు మాట్లాడే మాటలు అన్నీ ఒకసారి గమనించుకోండి. జగన్ రెడ్డి గారు, మీరు ఏదో వచ్చినాము, ప్రెస్ మీట్ ఏదో పెట్టినాము, మాట్లాడినాము, చలో అని వెళ్ళిపోయినాం, బెంగళూరు పోయినాము అన్నట్లు కాదు. ఈరోజు ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం మద్దతుగా ఉండి అనేక రకాలుగా అనేక రంగాల్లో ముందుకు పోతున్నాం. 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ కేవలం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర మోడీ గారు నిధులు ఇవ్వడం వల్ల మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఫస్ట్ ప్లేస్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు, మా అధ్యక్షులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ అనేక రంగాల్లో కూడా ముందుకు పోతున్నాం.
ఈరోజు పంచాయతీ శాఖ నెంబర్ 1 రావడానికి కారణమైన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఇప్పుడు అమరావతి అనేది ఎలా ఉంటుందో రాబోయే 15 ఏళ్ళు మేము కూటమిలోనే ఉంటాం. 15 ఏళ్ళు కూడా మేము రాజధాని ఎలా ఉండాలో నిర్మిస్తాం. ఈ రోజున పార్లమెంటులో మాకు అమరావతి రాష్ట్ర రాజధాని బిల్లు ఆమోదం తెలిపినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై హింద్, జై జనసేన.